నమస్తే సార్. నమస్తే. సార్ కోకాపేటలో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎకరం 100,00,00,000 దాకా ఎళ్ళినాయి. సో, అవును. కొంతమంది సీనియర్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చెప్పారంటే, బిల్డర్స్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అది మొత్తం బోగస్ అని అన్నారు. హ్మ్. సింగిల్ మాట తిప్పికొట్టేశారు. హ్మ్. మొత్తం బోగస్ అని చెప్పేసారు. ఎందుకని ఆ మాట అనాల్సొచ్చింది ఆళ్ళు? నిజంగా బోగసేనా అది 100,00,00,000 ఎకరం అనేది? మీరు రియల్ ఎస్టేట్ ఎన్ని రోజులు బట్టి చూస్తున్నారండి? స్టడీ చేస్తున్నారు? నేను పాస్ట్ ఒక 5 మంత్స్ నుంచి చూస్తున్నా. 5 మంత్స్. ఇప్పుడు మార్కెట్‌లో ఒక పని చేస్తే ఆ పనికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం. భోంచేస్తున్నాం. దేనికి? మన ఆకలి తీర్చుకోవడానికి. రైట్? ఇప్పుడు ఫ్యాన్ ఏసుకుంటున్నాం. దేనికి? గాలి రావడం కోసం. సో, అట్లా చెప్పుకుంటూ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో, ప్రతి బిజినెస్‌లో మోసాలు, కుట్రలు, చీటింగు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎస్పెషల్లీ మీరు కోకాపేట్ అన్నారు డెఫినెట్‌గా 100,00,00,000 అనేది ఫేక్ ఫిగర్. హ్మ్. ఇది కూడా నా అనుభవం. పెద్దాయన ఎవరు చెప్పారో తెలీదు గానీ, ఎందుకంటే అప్పటి వరకు 10,00,00,000, 20,00,00,000, 30,00,00,000, 100,00,00,000 ఎట్లా అవుతది? ఇది మిరకల్ అవ్వాలి. హనుమంతుడు కొండను ఎత్తుకొచ్చినట్టు. కొండన అది ఎత్తుకొస్తాడు కదా! సంజీవిని కోసం. అవును. సో, 100,00,00,000 అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ రైట్ ఫిగర్. ఇట్ ఈస్ ఎన్ ఆర్టిఫిషియల్ జంప్. కొంతమంది సామూహికంగా చేసిన పని ఇది. అందులో పెద్ద పెద్ద బడాబాబులను మన పేర్లైతే మాట్లాడుకోలేము. ఎందుకంటే మనం మీడియాలో ఉన్నాం కాబట్టి. సో, రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ టు టాప్ క్లాస్ బిల్డర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. కొంతమంది ఏజెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. నా దగ్గర ప్రూఫ్స్, ఇన్నర్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఎలా జరిగింది? ఇదొక స్టోరీ. ఏంటంటే, ఇప్పుడు మీరు హెచ్ఎండిఏ పరిధిలో కోకాపేట్ నిన్న కూడా ఆ ల్యాండ్‌కి ఎళ్ళొచ్చాను వేరే పనుంటే. ఓకే. ఆ ల్యాండ్ మీద 100,00,00,000 ల్యాండ్ మీద నిల్చుంటే ఎట్లుంటదని ఫీల్ అయ్యొచ్చాను. కానీ ఆ ఫీల్ రాలేదు. ఎందుకంటే అది 100,00,00,000 లేదు కాబట్టి. బట్ మంచి ఏరియా ఇది. ఓకే. 100,00,00,000 కాకపోయినా 60, 70 అయితే ఉంటది వచ్చేస్తది. బట్ డెఫినెట్‌లీ హైప్డ్ ఫిగర్. సో, అక్కడ ఏమైందంటే ఒక 400, 500,00,00,000 హెచ్ఎండిఏ పరిధిలో ల్యాండ్ ఉంది. అంటే ఆక్షన్ వేయడానికి. మొన్న రెండో ఫేజ్‌లో కలిపి ఒక 90 ఎకరాలు, 100 ఎకరాలకు ఆక్షన్ అయింది. దాని చుట్టూ కొన్ని వేల ఎకరాలున్నాయి. దేని చుట్టూ? ఆ 500 ఎకరాల చుట్టూ. ఇది ఎవరిది ల్యాండు? ప్రైవేట్ ఓనర్స్. బిజినెస్ పీపుల్, సెలబ్రిటీస్, ఇండస్ట్రీ, పొలిటికల్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నా. కాయలమ్ముకునేది. సో, దీన్నేం చేశారంటే ఫస్ట్ 30,00,00,000 ఉండేది. తర్వాత 60,00,00,000 ఉండేది. తర్వాత 100,00,00,000 అయిపోయింది. అంటే ఇది 100,00,00,000 అయినప్పుడు దానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక 50,00,00,000 అయితే అమ్ముకోవచ్చు కదా! హ్మ్. నీకు ఆ ఒరిజినల్ ల్యాండ్ కాస్ట్ 10,00,00,000. ఈ ఈ సెంటర్ పాయింట్ చూపించి దాన్ని 50,00,00,000కి, 40,00,00,000కి, 60,00,00,000కి అమ్ముకున్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది దాని వెనకాల స్టోరీ ఏంటి. అర్థమైంది. ఇంకోటేంటంటే అక్కడ కొన్నది కూడా బడావోలు ఒక నలుగురు, 5 ప్రిఫర్డ్ బిల్డర్సే. అందరూ కొనలేదు. ఎందుకు? దేర్ ఈస్ సమ్ అండర్‌స్టాండింగ్. అది మరి ఏం అండర్‌స్టాండింగ్ అనేది మనం అక్కడ డీటెయిల్‌గా ఎళ్ళక్కర్లేదు. యాస్ ఫార్ యాస్ పబ్లిక్ ఈస్ 100,00,00,000 అంటే ఇట్ ఈస్ ఎ మిరకల్. అంటే మీరు అక్కడ గాని ఎందుకు 100,00,00,000 ఇచ్చారంటే గవర్నమెంట్ అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే హై రైజ్‌కి ఒక లిమిటేషన్ లేదు. మీరు ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్‌లో 30, 40, 50 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ కోకాపేట్‌లో ల్యాండ్‌కు 100 ఫ్లోర్‌లు ఏసుకున్నా నో అబ్జెక్షన్. అది మన ఎక్కడ మేజర్ సిటీస్‌లో ఎవరు అలౌ చేయట్లేదు. ఎందుకంటే దానికి చాలా కండిషన్స్, లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, లాట్ ఆఫ్ డిజైనింగ్, లాట్ ఆఫ్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ కూడా. ఎందుకంటే 100 ఫ్లోర్‌లంటే రేపొద్దున పవర్ మొత్తం డౌన్ అయిపోయింది. డీజీ సెట్ కూడా ఏమవుద్ది పరిస్థితి? తక్కువ ల్యాండ్‌లో ఎక్కువ ఫ్లోర్స్ కడుతున్నారు. యూడీఎస్ అని వస్తది ల్యాండ్స్‌లో. అన్‌డివైడెడ్ షేర్ వాల్యూ. అంటే మనకి ఇండిపెండెంట్ వస్తుంది. ల్యాండ్ అంతా మనదే ఉంటది. కానీ ఫ్లాట్స్‌లో అలా ఉండదుగా. అవును. ఎందుకంటే ఒక ఎకరంలోనే మొత్తం 60, 70 ఫ్లోర్‌లు ఏస్తే ఆ ఉన్న వాళ్ళకి ఎంతమందికి సరుతారంటే మామూలుగా ఇండిపెండెంట్ 5 ఫ్లోర్స్ ఉంటాయి కదా! ఒక 1000 గజాల్లో 20 ఫ్లాట్లు కడితే ఒక ఫ్లాట్‌కి 50. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఓ 30, 40, 50 వచ్చి ఉంటది. అక్కడ 5 గజాలు, 6 గజాలు వస్తది. లేదా 10 గజాలు వస్తది. సో, ఆ విధంగా వాల్యూ ఓన్లీ కన్‌స్ట్రక్షన్ వాల్యూ. ఎందుకంటే కన్‌స్ట్రక్షన్ ఎందుకు పెరుగుతదంటే కిందనే 3, 4, 5 ఫ్లోర్‌లు ఈజీ. నేను 50వ ఫ్లోర్‌కి మెటీరియల్ తీసుకున్న కాస్ట్ ఆఫ్ అప్‌లోడింగ్ మెటీరియల్ ఎంత అవుతుంది టెక్నికల్‌గా? మీరు లేబర్ పెట్టినా, సర్వీస్‌లు పెట్టినా ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతది?
ఎంత వెయిట్, ఎన్ని టన్నేజ్లు వెయిట్ బయటికి వెళ్ళాలి అంటే పైకి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయినప్పుడు కాస్ట్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ సెల్లింగ్ రేట్ కూడా పెరిగిపోతుంది. అప్పుడు 25,000 పెట్టవచ్చు, 30,000 పెట్టవచ్చు, 40,000 పెట్టవచ్చు. ఎందుకంటే నాకు 80వ ఫ్లోర్లో కావాలి, మొత్తం ప్రపంచం అంతా కనిపించాలనుకుంటారు, లేదా ఇండియా అంతా కనిపించాలి, తెలంగాణ అంతా కనిపించాలి. బట్ కాస్ట్ కింద 5,000 ఉన్నది అక్కడికి వెళ్ళి 30,000 40,000 అవ్వాలా లేదా? అవ్వాలి. అది ఎంతమందికి అఫోర్డబిలిటీ మీ మిడిల్ క్లాస్ మీలాగా నాలా ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చా? కొనుక్కోలేము కదా. సో మధ్యతరగతులకి సొంత ఇంటి కళ అనేది నిరాశగానే మిగిలిపోద్ది. అందుకని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దానికోసమే ఒక రేరా అని ఒక బాడీ పెట్టారు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అని. కానీ అది సరిగ్గా ఫంక్షనింగ్ అవుతున్నట్టు అనిపించలేదు. మిగతా స్టేట్స్లో బాగా అవుతుంది, మన దాంట్లో ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. దే ట్రైంగ్ టు డూ ఏ గుడ్ జాబ్. బట్ అనుకున్న రీతిలో, అనుకున్న స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఎందుకంటే దాని మీద కూడా గవర్నమెంట్ ఫోకస్ ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ హెడెడ్ బై అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ ఈజ్ అపాయింటెడ్ బై ది కరెంట్ గవర్నమెంట్. సో దాన్ని బట్టి ఏంటంటే ఆ పవర్స్. ఇప్పుడు విద్య అంటే ఏంటి మీ ప్రకారం? చదువు అంటే అర్థం ఏంటి? దేన్ని చదువుకుంటాం? నాలెడ్జ్. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి నాలెడ్జ్, అంతే కదా. అవును. మొన్న ఏపీ గవర్నమెంట్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న మొన్న. మహిళలు, లేడీస్ ఐ థింక్ హైయెస్ట్ డామినేటింగ్ ఫస్ట్ సెకండ్ పొజిషన్స్లో ఉన్నారు, 10th క్లాస్. సో అట్లా రాను రాను ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏం తేడా లేదు. ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో, ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, లేదా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అన్నిట్లో కూడా మహిళలు బాగా దూసుకెళ్తున్నారు. ఇన్ కేస్ కొన్ని స్థానాల్లో వాళ్ళే ఒక స్టెప్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కొన్ని రంగాల్లో. అంటే మనం మగవాళ్ళు ఏంటి అట్లా మాట్లాడుతుంటే ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఒకప్పుడు మనకే ఉండేది డామినేషన్. బట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ రిజర్వేషన్ కానీ, కోటాస్ కానీ, మహిళలకు ఇచ్చే వాల్యూ కానీ, ఇంపార్టెన్స్ దానివల్ల అవుతుంది. సో జనాలు పబ్లిక్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు లెట్ దెమ్ డూ సమ్ ఎక్సర్సైజ్. గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళాలి. ఎవరో ఏదో చెప్పారు, ఏం చెప్పాడు బిల్డర్, నేను చెప్పినా యూ డూ యువర్ గ్రౌండ్ చెక్. నేను గైడ్ చేస్తాను. ఐ కెన్ టేక్ క్యామెల్ అప్ టు ద సీ. నీళ్ళు తాగాల్సి మీరే, క్యామెలే తాగాలి. నేను తాగిపించి మెడ నుంచి తాగిపించే వెనకంటే తంతుంది అది. సో బట్ వీ విల్ గైడ్ యూ. మా ఎక్స్పీరియన్స్ మా దగ్గర. ఎందుకంటే లాస్ట్ 10-15 years అనాలిసిస్ ఉంది మన దగ్గర. ఏం జరిగింది, ఏ ఏరియాలో ఎంత గ్రోత్ అయింది, ఎంత పర్సంటేజ్ పెరిగింది, విల్లాకి ఎంత పెరిగింది, లగ్జరీ ఎంత పెరిగింది, మాస్ మిడిల్ క్లాస్ ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది అనేది మా దగ్గర అనాలిసిస్ రేషియోస్ ఉంటాయి. మా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మా దగ్గర ఎవరైతే ట్రైన్ అవ్వడారో, మాతో వర్క్ చేస్తున్నారో, వాళ్ళు ఎవ్రీ వీక్ అప్డేట్ చేసుకుంటారు. ఈ రోడ్లో ఏమైంది, కొత్త ప్రాజెక్ట్ ఏమొచ్చింది, పాత ప్రాజెక్ట్ ఎంత రేట్ అమ్మారు, కొత్త ప్రాజెక్ట్ ఎంత ఫిక్స్ చేసేది, కంప్లీట్ అయినోడికి ఎంత రేట్ రావచ్చు, దీని డెవలప్మెంట్ కారణాలు ఏంటి, ఏ పరిణామాల వల్ల పెరుగుతుంది, ఇవన్నీ చూసుకుంటారు. సో అందుకని పబ్లిక్ గుడ్డిగా ఇప్పుడు అందరూ కూడా మీకు తెలుసో లేదో, ఒకప్పుడు బిల్డర్ కట్టిందే మనం కొనుక్కున్నాను. ఇప్పుడు కస్టమర్కి ఏం కావాలో బిల్డర్ తెలుసుకొని సర్వే చేసుకొని వాళ్ళకి కావాల్సి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ మనకు తెలిసిన కార్లు మన చిన్నప్పుడు ఏంటి, అంబాసిడర్, ఫియట్, అంతే 2 కార్లు. మీరు అంటే మేము చిన్నప్పుడు, మీరు వచ్చినప్పుడు కొద్దిగా వచ్చి ఉంటాయి, కానీ ఆ 2 కార్లు తప్ప వేరే రోజుకో డిజైన్ రిలీజ్ అవుతుంది. ప్రతి బ్యాండ్కి 100 డిజైన్లు. ఎందుకు? ది టేస్ట్ హెస్ చేంజ్, ది అఫోర్డబిలిటీ హెస్ చేంజ్, ది బయింగ్ కెపాసిటీ హెస్ చేంజ్, ది డిమాండ్ హెస్ చేంజ్, ది లగ్జరీ హెస్ ఇంక్రీజ్. శాలరీస్ ఎక్కువ వస్తున్నాయి. వైఫ్కో లక్ష, హస్బెండ్కో లక్ష. ఏం చేయాలో తెలియట్లేదు. ఒకప్పుడు మన తాతల కాలంలో చూసుకుంటే రిటైర్ అయ్యే ముందు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 30 సంవత్సరాలకి ఇల్లు కొనేస్తున్నారు. మంచి గుడ్ సైన్, జీడిపి పెరుగుతుంది. బట్ అట్లానే ఎక్కడ పడితే అక్కడ ఎలా డబ్బులు ఉన్నాయి కదా, ఎలా పడితే అలా పెట్టకూడదు కదా. చెక్ ది రియాలిటీ, చెక్ విత్ సీనియర్స్, చెక్ విత్ ప్రొఫెషనల్స్, చెక్ విత్ లాయర్స్. ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే మీరు పెట్టిన సొమ్ముకి వాల్యూ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.